హాయ్ వీవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జస్ట్ ఇమాజిన్ నోవెల్స్. ఈరోజు మన కథ వద్దన్నా వదిలేస్తానా ఎపిసోడ్ 194. హడావిడిగా రుద్ర వచ్చేయడంతో ఏమైందోనని కంగారుగా అక్కడికి వచ్చిన సురేఖకి హాల్లో ఎవరూ కనపడలేదు. పైన మాటలు వినపడి అక్కడికి వెళ్ళింది. అందరూ శివాని రూమ్లో పిల్లల్ని ఆడించడం చూసి రిలాక్స్గా ఊపిరి పీల్చుకుని ఏమైంది, అందరూ ఇక్కడే ఉన్నారు అంటూ లోపలికొచ్చింది సురేఖ. ఏమీ కాలేదు లెక్క, వీడి చోటాబీ మేడ్చి అందరినీ పరుగులు పెట్టించాడు. తీరా నేనొచ్చి ఎత్తుకోగానే ఏడుపాపాడు అన్నాడు రుద్ర చిన్న కొడుకుని ఆడిస్తూ. అవునా, ఏరా బంగారం, అలా చేయడం తప్పు కదా అని నవ్వుతూ మేనల్లుణ్ణి అడుగుతుంటే వాడు చేతులు కాళ్ళు ఆడిస్తూ తప్పేం కాదన్నట్టు నవ్వాడు. బాబాయ్, మీరేంటి అలా ఉన్నారు అంది ప్రతాప్ గారు ఇంకా డల్గా ఉండడం చూసిన సురేఖ. మామయ్య గారు వీడేడుపు చూసి కాస్త టెన్షన్ పడ్డాడు వదినా. దాంతో చిన్నగా హార్ట్లో పెయిన్ వచ్చినట్టుంది. ఇప్పుడు టాబ్లెట్ వేసుకున్నారులే అని కవర్ చేసింది శివాని. ఎందుకంటే జరిగింది చెప్తే సురేఖకి కూడా పాత గాయాలు గుర్తొచ్చి బాధపడుతుంది. ఆమె ఇప్పుడిప్పుడే కళ్యాణ్తో సంతోషంగా ఉంటుంది. మళ్ళీ వాసు చేసిన దారుణాలు తన మనసులో మెదిలి ఆ సంతోషాలకి దూరమై ఏడుస్తుంటుందని సగం నిజం చెప్పింది శివాని. అందరూ అది అర్థం చేసుకుని సైలెంట్గా చూశారు. అయ్యో అవునా బాబాయ్, మీరిలా వీక్ అయితే ఎలా? పిల్లలన్నాక ఏదో ఒకసారి ఏడవకుండా ఉంటారా? దానికి ఇలా మీ ఆరోగ్యం పాడు చేసుకుంటారా? చిన్న చిన్న వాటికి టెన్షన్ పడకండి, మీరు పెద్దవారు. అందరికీ మీరే ధైర్యం చెప్పాలి కానీ ఇలా అయిపోతారా అని చిన్నగా మందలించినట్టు చెప్పింది సురేఖ. అలా చెప్పక్క, డాడీ ఈ మధ్య మరీ సెన్సిటివ్ అయిపోయారు అన్నాడు రుద్ర కూడా తండ్రిని చిరుకోపంగా చూస్తూ. అబ్బా, ఇక ఆపండ్రా, ఇంకెప్పుడు నేను టెన్షన్ పడి మిమ్మల్ని కూడా భయపెట్టను, సరేనా అన్నారాయన నవ్వేస్తూ. అన్నయ్య, నువ్వు ఇలా నవ్వుతూ ఉంటేనే మేమంతా సంతోషంగా ఉంటాం అంది భవాని కొంగుతో కళ్ళొత్తుకుంటూ. ఆవిడ పైకెంత నార్మల్గా కనపడుతున్నా లోపల తన కొడుకు చేసిన పనులు నడవడిక గుర్తొచ్చి తన పెంపకం సరిగ్గా ఉండుంటే తన కొడుకు వాళ్ళు ఇంతమంది ఇన్ని రకాలుగా సఫర్ అయ్యేవారు కాదు కదా అని అనుకోలేకుండా ఉండలేకపోయింది. ఆవిడ మనసులో బాధార్థమైన రుద్ర ఆమె భుజం చుట్టూ చెయ్యేసి కళ్ళతోనే బాధపడకని చెప్పాడు. అప్పుడే రుద్రకు ఫోన్ చేశాడు కమిషనర్. రుద్ర కాల్ పిక్ చేయగానే ఆయన, హలో రుద్ర, ఐ నీడ్ యువర్ హెల్ప్, చేయగలరా అని రిక్వెస్టింగ్గా అడిగారు ఆయన. ఆయన గొంతులో ఏదో టెన్షన్, బాధ గమనించిన రుద్ర, చెప్పండి సార్, మీరు నాకు చేసిన హెల్ప్కి ఇలాగైనా మీ రుణం తీర్చుకునే అవకాశం వచ్చిందనుకుంటాను అని అన్నాడు రుద్ర. రుణం అంటూ పెద్ద పెద్ద మాటలు ఎందుకు రుద్ర, మీ వైపు న్యాయం ఉందని హెల్ప్ చేశానంతే. అప్పుడు మీకు హెల్ప్ చేశానని ఇప్పుడు అడగడం లేదు, నాకు మరో దారిలేకే మీకు ఫోన్ చేశాను అని ఇబ్బందిగా చెప్పాడు కమిషనర్. మీ గురించి నాకు తెలుసు సార్, పర్వాలేదు, అడగండి అన్నాడు రుద్ర. ఇది ఫోన్లో చెప్పేది కాదు, ఇఫ్ యూ డోంట్ మైండ్ ఒకసారి మా ఇంటికి రాగలరా అని ఆయన రిక్వెస్టింగ్ టోన్లో అడగగానే, ఇప్పుడే వస్తున్నాను సార్ అని ఫోన్ కట్ చేసి వెంటనే కమిషనర్ ఇంటికి స్టార్ట్ అయ్యాడు రుద్ర. రుద్ర వెళ్ళేసరికి హాల్లో కనపడ్డారు ఆర్యన్ అండ్ అదితి కూడా. కమిషనర్ రుద్రని చూడగానే అతనికి సోఫా చూపిస్తూ, రండి రుద్ర అని కూర్చోమన్నారాయన. ఆర్యన్ లేవబోతే, నో ఫార్మాలిటీస్ ఆర్యన్ అని అతన్ని ఆపి కమిషనర్ గారిని చూస్తూ, చెప్పండి సార్, మ్యాటర్ ఏంటి అన్నాడు రుద్ర. ఆయన అతిథిని ఒకసారి చూసి నిట్టూర్చి, ఆర్యన్కి నా కూతురికి అక్రమ సంబంధం అంటగట్టి సోషల్ మీడియా అంతా ప్రచురం చేస్తున్నారు రుద్ర, అందుకు అవకాశం ఇచ్చింది మాత్రం వీళ్ళేలే అని ఆర్యన్ని అసహనంగా చూశారాయన. రుద్ర ఆశ్చర్యంగా, ఏమంటున్నారు సార్, ఆర్యన్ అతిథుల గురించా? అసలు ఇదంతా ఎప్పుడు జరిగింది అన్నాడు. ఆ విషయం నేను చెప్తాను రుద్రగారు అన్నాడు అప్పటిదాకా సైలెంట్గా చూస్తున్న ఆర్యన్. అతిథి కన్నీళ్లు చూసిన రుద్రకి బాధగా అనిపించి వెంటనే ఫోన్ తీసేవరకు ఫోన్ చేశాడు. 10 నిమిషాలు సీరియస్గా మాట్లాడి ఫోన్ కట్ చేసిన రుద్ర, ఇక ఆ విషయం ఎక్కడా రాదు, మీరు బాధపడకండి అన్నాడు ఆ తండ్రి కూతుర్లని చూస్తూ. కమిషనర్ ఉద్వేగంగా రుద్ర చేతులు పట్టుకుని తన కళ్ళకద్దుకుని, నేను నోరు తెరిచి ఇది చేయండి అని అడగకముందే చేసేశారు, మీకు రుణపడిపోయాను రుద్ర అన్నారు ఎమోషనల్ అవుతూ. సార్, మీరు వయసులో పెద్దవారు, ఇలా చేయకండి, నాకు మా స్నేహంతో మీ అతిథి కూడా అంతే,
ఆడపిల్ల కంటతడి పెట్టిందంటే మన హోదా పవర్ దేనికున్నట్టు సార్. అదితి ఆర్యన్ ఎలాంటివారో మీకు నాకు తెలుసు. మీరు కృతజ్ఞతలు చెప్పకండి నాకు అంటూ తన చేతిని వెనక్కి తీసుకుని చిరునవ్వుతో చెప్పాడు రుద్ర. ఆర్యన్ లేచి రుద్రను హక్ చేసుకున్నాడు. థ్యాంక్స్ ఎలాట్ రుద్ర గారు. మీ నమ్మకం ఎప్పటికీ పోనివ్వకుండా నిలబెట్టుకుంటానని ఎమోషనల్ అయ్యాడు అతను కూడా. రుద్ర ఆర్యన్ భుజం తట్టి, అసలేం జరిగింది ఆర్యన్? అదితితో మిమ్మల్ని కలిపిలా మీడియాలో ట్రోల్ చేయాల్సిన అవసరం ఎవరికుంది? అసలు ఆ సిచ్యువేషన్ ఎందుకొచ్చింది? దీని వెనుకున్నదెవరో మీకు తెలుసా అని సీరియస్గా అడిగాడు రుద్ర. ఆర్యన్ తలూపి, 10 మందికి మంచి చేయబోయి ఇలా ఇరుక్కున్నాం. మీకు తెలిసే ఉంటుంది కదా రుద్రగారు, అదితి జర్నలిస్ట్ అని. తనోసారి నన్ను కేసులో హెల్ప్ అడిగింది. ఓ కాల్ సెంటర్ ముసుగులో వైఫ్ స్వాపింగ్ జరుగుతుందని, దాన్ని ఎలాగైనా బయటపెట్టి దోషులని ఆధారాలతో సహా పట్టుకోవాలని నన్ను హెల్ప్ అడిగింది తను. డబ్బుతో బలిసి విచ్చలవిడి శృంగారం చేసే వాళ్ళకి చట్టానికి పట్టించే అవకాశం వచ్చిందని ఆ కేసుకి నేను కూడా హెల్ప్ చేయాలని వెళ్ళాను అంటూ జరిగింది చెప్పడం స్టార్ట్ చేశాడు ఆర్యన్. అదితి లొకేషన్ పంపగానే సివిల్ డ్రెస్లో బైక్పై ఆ ఏరియాకి వెళ్ళాడు ఆర్యన్. అప్పటికే టైం నైట్ 10 గంటలవుతుంది. ఆ ఏరియాలో పగలంతా హడావిడిగా ఉంటుంది. అదే నైట్ టైంలో అయితే పెద్దగా జనసంచారం ఉండదు. ఆర్యన్ బైక్ కాస్త దూరంలో పార్క్ చేసి అతిథికి ఫోన్ చేశాడు ఎక్కడికి రావాలో అని అడగడానికి. అతిథి ఫోన్ కట్ చేసి అతనున్న ప్లేస్కొచ్చి చీకటిలోకి లాక్కుపోయింది. ఏయ్, ఇక్కడెవరూ లేరు, నువ్వు చెప్పినట్టేమీ జరగలేదు కదా అని గుసగుసగా అడిగాడు ఆర్యన్. మీకంత తొందరేంటి? ఇల్లీగల్ పనులంతా అర్ధరాత్రుల్లో జరుగుతాయని మీ పోలీస్ బుర్రలకి తెలీదా? లేక మర్చిపోయారా ఐపీఎస్ గారు అని వెటకారంగా అంది అతిథి. ఆర్యన్ చిరుకోపంగా చూశాడు. అది పట్టించుకోకుండా ఆ కాల్ సెంటర్ వైపు చూస్తుంది అతిథి. అప్పుడే 4 కార్లు వరుసగా వచ్చి అక్కడ ఆగాయి. అందులో వచ్చిన వాళ్ళు కార్ దిగి గబగబా లోపలికి వెళ్ళిపోయారు. అక్కడ పెద్దగా లైటింగ్ కూడా లేదు కాబట్టి వాళ్ళ మొహాలు కనపడలేదు. వాళ్ళేనా అని చిన్నగా అడిగాడు ఆర్యన్ అతిథిని. కనుక్కున్రానా అని అదోలా చూస్తూ అంది అతిథి. ఎందుకంత ఇరిటేట్ అవుతున్నావు అతిథి అన్నాడు ఆర్యన్ కూల్గా చూస్తూ. నాకు టెన్షన్తో చెమటలు పడుతుంటే మీరేంటి ఇంత కూల్గా ఉంటారు అంది అసహనంగా ఆమె. దేనికి టెన్షన్? వాళ్ళంతా లోపలికి వెళ్ళిన తర్వాత మన ప్లాన్ ఇంప్లిమెంట్ చేద్దాం. ఆ తర్వాత మీడియా వస్తుంది. వాళ్ళ గుట్టు రట్టవడమే కాదు, నేనే వాళ్ళందరినీ అరెస్ట్ చేసి బొక్కలో వేస్తాను. సింపుల్ అని క్యాజువల్ విషయం అన్నట్టు చెప్పిన అతన్ని చూసి, మీకున్నంత నెమ్మది నాకు లేదులే బాబు. నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం దాదాపు 10 జంటల వరకు వస్తున్నారు. మరి ఇదేంటి నలుగురే వచ్చారు? కొంపదీసి మనకి తెలిసిపోయిందనే మ్యాటర్ వాళ్ళకి తెలిసిపోయిందంటారా అని గోర్లు కొరికేస్తూ కంగారుగా అడిగింది అతిథి. అసలు నీకు ఈ మ్యాటర్ చెప్పిన వాళ్ళెవరే బాబు? వాళ్ళని నమ్మొచ్చా అని డౌట్ పడ్డాడు ఆర్యన్. అరే, వాళ్ళేమీ మోసగాళ్ళు కాదు. పాపం తనొక స్వీపర్. ఈ విషయం నాకు చెప్పినట్టు బయటపడితే తన ప్రాణానికే ప్రమాదం. కాబట్టి తన మ్యాటర్ లీక్ చేసే అవకాశమే లేదు అంది అతిథి కాన్ఫిడెంట్గా. కానీ ఆర్యన్కి ఎక్కడో తేడా కొడుతుంది. బట్ అదితి అంత ఖచ్చితంగా చెప్పడంతో ఇక అతను ఏమీ మాట్లాడలేదు. అంతలో మరో 4 కార్లు వచ్చాయి. వాటిని చూసి రిలాక్స్ అవుతూ, నేను ఊరికే టెన్షన్ పడ్డాను కదా, మ్యాటర్ లీక్ అవ్వలేదు. ఈరోజు వాళ్ళు ఇక్కడ అనుకున్న ప్రోగ్రాం జరుగుతుందని చెప్తూ తన షర్ట్ బటన్కి కెమెరా ఫిక్స్ చేసుకుంది అతిథి. మరొకటి ఆర్యన్ షర్ట్కి పెడుతూ, మనం చాలా అలర్ట్గా ఉండాలి ఆర్యన్ గారు. వాళ్ళకి చిన్న డౌట్ వచ్చినా మనల్ని చంపేస్తారు. లోపలున్న వాళ్ళు చాలా డేంజర్ అని చెప్పారు అని చెప్తుంటే ఆమె చేతిని పట్టుకున్నాడు ఆర్యన్. అంత రిస్క్ అవసరమా? నువ్వు ఇంటికి వెళ్ళిపో అతిథి. నేను మా వాళ్ళతో డైరెక్ట్గా రైడ్ చేసి వాళ్ళని పట్టుకుంటాను అన్నాడు ఆర్యన్. అతిథి మొండిగా, లేదు ఆర్యన్ గారు, ఇది నా కెరీర్కి కూడా ఉపయోగపడుతుంది. అయినా మీరుండగా నాకేం కాదు. అనవసరంగా భయపడి నన్ను వెనక్కి లాగొద్దు, పదండి అని బలవంతంగా ఆర్యన్తో కలిసి ఆ కాంపౌండ్లోకి అడుగుపెట్టింది అతిథి. ఆమె అంతకుముందే ఆ కాల్ సెంటర్లోకి వెళ్ళడానికి అవసరమయ్యే యాక్సెసరీస్ సంపాదించింది. ఎంట్రన్స్లో 4 భారీ శరీరాలతో నిలబడిన బౌన్సర్స్ వచ్చిన వాళ్ళ ఐడీలు, కోడ్లు చూసి మరీ పంపుతున్నారు. ఏ చిన్న తేడా జరిగినా ఎదుటి వాళ్ళ బాడీ గల్లంతే. అదితి ఆర్యన్ ఫేస్లు కవర్ చేసుకుని ఒకరికొకరు క్లోజ్గా చేతులు కట్టుకుని వెళ్లారు.
అదితి తన చేతిలోని కార్డ్ వాళ్ళకి చూపించింది. దాన్ని స్కాన్ చేసి ఇద్దరిని ఓసారి పైనుండి కింద దాకా చూసి లోపలికి అలో చేశారు. బయట ఏదోలా ఉన్న ఆ బిల్డింగ్ లోపల 5 స్టార్ హోటల్లా దాన్ని తలదన్నే రీతిలో ఉంది. అంబిషన్ కానీ ఇంటీరియర్ కానీ అందరూ అక్కడున్న టేబుల్స్ దగ్గర కూర్చున్నారు. వాళ్ళకి డ్రింక్స్ అందిస్తున్నారు అరకొర డ్రెస్లతో ఉన్న కొంతమంది గర్ల్స్. వచ్చిన వాళ్ళ అవతారాలు చూడగానే జుగుప్స కలిగింది ఆర్యన్కి. అక్కడున్న వాళ్ళలో చాలామంది బయట పెద్ద మనుషులుగా చలామణి అవుతున్న సో కాల్డ్ సెలబ్రిటీలు, ఇంకా పెద్ద పెద్ద బిజినెస్ పీపుల్స్ పిల్లలు. ఏజ్తో పని లేకుండా కొంతమంది 20 ఏళ్ల వాళ్ళుంటే మరికొందరు 50 ఏళ్ల వాళ్ళున్నారు. ఆడ మగ తేడా లేకుండా అందరూ తాగుతున్నారు. అతిథి చేతికి ఒక గ్లాస్ ఇచ్చి తనొకటి అందుకున్నాడు ఆర్యన్. చియాక్, నేను తాగనిది అంది అతిథి చిరాగ్గా. ఓయ్, నేను తాగమని నేను చెప్పానా? తాగినట్టు యాక్ట్ చేయి, లేదంటే వాళ్ళకు డౌట్ వస్తుంది అన్నాడు గుసగుసగా ఆర్యన్. అప్పుడే ఒక జంట ఎంటర్ అయింది. వాళ్ళే ఈ కాల్ సెంటర్ని అండ్ ఈ ఇల్లీగల్ యాక్టివిటీస్ నడిపించేది అంది ఆర్యన్ చెవిలో అతిథి. వాళ్ళని చూస్తున్న ఆర్యన్ ఆ లేడీని గమనించాడు. ఆమె హ్యాపీగా లేదు. పైగా తన కళ్ళని వాటి కింద ఏర్పడిన నల్లటి వలయాలని చూసి ఆమె ఇదంతా ఇష్టపడి చేయడం లేదు. బలవంతంగా ఆమెతో చేస్తున్నారని ఇట్టే అర్థమైపోయింది అతనికి. అంతలో ఆ మగ మనిషి మాట్లాడుతూ, హలో ఎవ్రీవన్, మన ఈ ప్రోగ్రాంకి మీరంతా ఎంత ఎగ్జైట్మెంట్తో ఎదురు చూస్తున్నారో మాకు తెలుసు. లాస్ట్ మంత్ కండక్ట్ చేద్దామనే టైంలో కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల కుదరలేదు. ఇప్పుడు అవకాశం వచ్చింది. మీరు దీన్ని యూస్ చేసుకుని హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ఇక్కడ రూల్స్ మీ అందరికీ తెలుసు కదా. ఇక్కడ జరిగింది ఇక్కడే మర్చిపోయి మీ ఇళ్ళకి వెళ్ళాలి. ఎక్కడా డిస్కస్ చేయకూడదు. అండ్ ఈ నైట్ వరకు మీ పార్ట్నర్గా వచ్చిన వాళ్ళని ఎక్కడా ఇబ్బంది పెట్టకూడదు. అలా చేసిన వాళ్ళ ప్రాణం మేమే తీసేస్తాము, జాగ్రత్త అని వార్నింగ్ టోన్తో హెచ్చరించాడు అతను. అందరూ కోరస్గా ఓకే అన్నారు. ఓకే, జెంట్స్ వచ్చి మీ కార్ కీస్ తెచ్చి ఈ బిల్లో వేయండి. లేడీస్ వచ్చి ఏ కార్ కీస్ తీస్తారో ఆ కార్ ఓనర్తో ఈ నైట్ గడుపుతారు. కమోన్ అంటూ ఉత్సాహంగా అరిచాడు అతను. అందరూ వాళ్ళ కార్ కీస్ తీసుకెళ్లి ఓ డబ్బా లాంటి బిల్లో వేసొచ్చారు. ఓ 12 జంటల వరకు ఉన్నారు వీళ్ళతో కలిపి. అతిథి భయంగా చెమటలు తుడుచుకోవడం చూస్తున్న ఆర్యన్ తన చెవి దగ్గర వంగి, ఇప్పటికైనా మించిపోయింది లేదతిథి, ఏదో ఒకటి చెప్పి వెనక్కి వెళ్ళిపోదాం. నా టీంతో నేను రైడ్ చేసి వీళ్ళందరినీ అరెస్ట్ చేస్తాను అన్నాడు ఆర్యన్. నో అని తలడ్డంగా ఊపి పట్టిన చెమటలు తుడుచుకుని వాళ్ళు లేడీస్ని రమ్మని పిలవగానే మెల్లగా వెళ్ళింది అతిథి. ఆర్యన్ కూడా నెర్వస్ ఫీల్ అవుతున్నాడు. అప్పటికే అక్కడ జరిగేదంతా రికార్డ్ అవుతుంది. అతిథిని చాలా డీప్గా చూస్తున్నాడు హోస్ట్ చేస్తున్న వ్యక్తి. అతని ఫేస్లో ఓ క్రూరమైన నవ్వు. అదెందుకో అతనికి తప్ప ఎవ్వరికీ తెలీదు. ఆర్యన్కి వాడిని చూసిన దగ్గర నుండి ఎక్కడో తేడాగా అనిపిస్తుంది. పైగా అతన్ని ఎక్కడో చూసినట్టు కూడా అనిపించింది. తన పోలీస్ బ్రెయిన్కి పదును పెట్టాడు. కాసేపటికి వాడెవరో గుర్తొచ్చిన ఆర్యన్కి టెన్షన్ వచ్చేసింది. అతిథిని అక్కడి నుండి పంపేయడం సేఫ్ అనుకుంటూ ఉండగా కరెక్ట్గా అతిథి చేతికి వాడి కార్ కీస్ వచ్చాయి. వాడి పెదవులు బ్రాడ్గా సాగడం గమనించిన ఆర్యన్కి డేంజర్ సిగ్నల్స్ మోగాయి మైండ్లో. అతిథి దగ్గరకు ఫాస్ట్గా వెళ్తున్న అతనికి అడ్డుగా నిలబడింది ఓ లేడీ. హే యంగ్ మ్యాన్, ఈ కార్ కీస్ నీదేనా అంది కైపుగా చూస్తూ. నో అని అటు చూడకుండానే చెప్పి ఆమె నుంచి తప్పించుకుని ముందుకు అడుగు వేశాడు. కానీ అప్పటికే అతిథి చేతిని వాడు పట్టుకునేదో చెప్తున్నాడు. అతిథి బెదిరినట్టు కనపడింది. ఫాస్ట్గా అతిథిని సమీపించిన ఆర్యన్ ఆమెను తన వైపు లాక్కున్నాడు. హే యంగ్ మ్యాన్, తను నీ పార్ట్నరా? ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చారని అర్థమైంది. ఇదంతా ఇక్కడ కామన్. మీకంత నచ్చినప్పుడు ఎందుకు ఇక్కడ దాకా వచ్చారు అని కాస్త సీరియస్ అయ్యాడు అతను. లుక్ మిస్టర్, తను భయపడుతుంది. ప్లీజ్ మేము వెళ్ళిపోతాం. మీకు మనీ పే చేస్తాం కావాలంటే అన్నాడు ఆర్యన్ సాధ్యమైనంత నార్మల్గా ఉండడానికి ట్రై చేస్తూ. అతనికి అతిథి సేఫ్టీ ఇంపార్టెంట్ ఎప్పుడు. ఎంత తను పోలీస్ అయినా ఆడపిల్ల విషయంలో రిస్క్ తీసుకోలేకపోతున్నాడు ఆర్యన్. పైగా అప్పటికే ఆమె అంటే అతనికి ఇష్టం కూడా ఉంది. అతడు వంకరగా నవ్వుతూ, ఇక్కడ రూల్ బ్రేక్ చేస్తే మనీతో పాటు మీ ప్రాణం కూడా తీసుకుంటాం అని వార్నింగ్ ఇస్తూ అతిథిని చూశాడు. ఆర్యన్కి వస్తున్న కోపాన్ని అదుపు చేసుకుంటూ రిక్వెస్ట్ చేశాడు మరోసారి. అతను కోపంగా ఆర్యన్ చేతిలో అతిథిని తన చేతుల్లోకి లాక్కుని ఆర్యన్ని ఎదురుగా వచ్చిన తన బౌన్సర్స్ మీదకు తోసి, వీడిని మన ప్లేస్లో కట్టిపడేయండి.
ఈ లేడి పిల్లతో నాకు చాలా పనుంది. దీనందం నాకు నచ్చిందని చెప్తూ అతిథి నడుముని తాకబోయాడు వాడు. అప్పటికే ఆర్యన్ని వాళ్ళు కదలకుండా పట్టేసుకున్నారు. ఈరోజు మన కథ ఇక్కడితో కంప్లీట్ అయింది. ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ స్టోరీని లైక్ చేసి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసి మాకు సపోర్ట్ చేయండి. నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.